విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారికి పట్టు వస్త్రాలు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు సమర్పించారు. తొలి పూజ కూడా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు కలెక్టర్ మల్లికార్జున. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చిన వారిని వచ్చినట్టే దర్శనానికి పంపిస్తున్నామంటున్న కలెక్టర్ మల్లికార్జునతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు మొదటగా తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం కూడా భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్, ఇప్పటికే భక్తులు వేలాది మంది తరలి వస్తున్నారు. ఏర్పాట్లు ఎట్లా చేశారు? ముందుగా మనకి లక్ష్మీ వరాహ నరసింహస్వామి చంద్రోత్సవ మహోత్సవం ప్రారంభమైంది. అన్ని సాంప్రదాయాలని అనుసరిస్తూ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మీరు క్యూ లైన్లు కానీ గమనిస్తే 4 క్యూ లైన్లు కూడా సుమారు 6.5 కిలోమీటర్ల మేరకు బ్యారికేడింగ్ చేయడం జరిగింది. మొత్తం షేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్యూ లైన్ బిగినింగ్లో బార్కోడ్ స్కానర్ పెట్టాం, మీరు గమనించండి. అలాగే టికెట్ టేరింగ్ టీమ్స్ పెట్టాం. ప్రతి టికెట్కి హోలోగ్రామ్ పెట్టాం. అలాగే మీకు సుమారుగా 70 పాయింట్లలో వాటర్ పాయింట్, బటర్ మిల్క్ పాయింట్ పైన మాత్రం పెట్టడం జరిగింది. కింద అన్ని కలుపుకుంటే సుమారుగా 160 నుంచి 170 ప్లేసుల్లో మనము వాటర్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీరు గమనిస్తే మీరు అంతరాలయ దర్శనం రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు 4:30కి అంతరాలయ దర్శనం క్లోజ్ అవుతుంది. సో తర్వాత మీకు ప్రోటోకాల్ లేదు. అలాగే సామాన్య భక్తులాగా ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవరైనా కానీ సామాన్య భక్తులకు వాళ్ళు కూడా క్యూ లైన్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. గత సంవత్సరం ట్రాఫిక్ సంబంధించి భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేజర్గా 3 చేంజెస్ చేశామండి. నెంబర్ ఆఫ్ పార్కింగ్ ప్లేసెస్ పెంచాం. లాస్ట్ టైము 3 ఉండేటి, ఇప్పుడు మేము 7 పార్కింగ్ ప్లేస్ చేసాం. ప్రతి పార్కింగ్ ప్లేస్లో బేసిక్ ఫెసిలిటీస్ పెట్టాం. తర్వాత వెహికల్స్ అన్ని పెద్దవి బదులు సగం పెద్దవి, సగం చిన్నవి పెట్టడం జరిగింది. అలాగే 6 ప్లేసుల్లో టోయింగ్ వెహికల్స్ పెట్టాం. పొరపాటున ఏదన్నా వెహికల్ ఏదైనా స్ట్రక్ అయితే కూడా ఆ టోయింగ్ వెహికల్స్ వెంటనే రివ్యూ చేయడానికి ఏర్పాట్లు చేశాం. దీని ప్రతి వెహికల్ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నాం. అలాగే పాసులు గమనిస్తే మీరు 4 వీలర్ పాసులు లాస్ట్ టైం 400 ఇస్తే ఇప్పుడు కేవలం 150 మాత్రమే ఇచ్చాం. ప్రతి పాసు పైకి వచ్చిన తర్వాత కింద టోల్ గేట్ దగ్గర టిక్ కూడా చేస్తున్నారు, ఈ పాసు వాడకం జరిగిందని చెప్పేసి. ఆ విధంగా మొత్తము వెహికల్స్ని మొత్తం నియంత్రించడం జరిగింది. సార్, రోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల దృష్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? మనకు బేసిక్గా 30,000 మంది ఒకేసారి షామియాన కింద ఉండేలా, అలాగే బయట ఎగ్జిట్ ఏరియాలో కూడా సుమారుగా 4 నుంచి 5,000 మంది ఎగ్జిట్ ఏరియాలో షామియాన ఉండే కింద చేశాము. ఇక్కడున్న ఎండ వేరిమి దృష్టిని పెట్టుకొని కూల్ పెయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంపులు పెట్టాము. ఫస్ట్ ఎయిడ్, తర్వాత ORS, డ్రింకింగ్ వాటరు, బటర్ మిల్క్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. అండ్ మల్టిపుల్ ప్లేసెస్లో జనరల్ షామియానా కూడా ఉంది. సో ప్లస్ కమాండ్ కంట్రోల్ ఏరియా ఉంది. టైం టు టైం బట్టి ఎండను దృష్టిలో పెట్టుకుని అన్ని చిన్న మార్పులు చేర్పుడు చేస్తామండి. ఇప్పటి వరకు సజావుగా, సవ్యంగా భక్తులు ఆనందకరంగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అది కూడా మీరు కూడా గమనించగలరు. ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అంచనా వేస్తున్నారు సార్? 1.5 లక్షలు రావచ్చని అనుకుంటున్నామండి. ఒకవేళ 2 లక్షల భక్తులు వచ్చినా కానీ అన్ని ఏర్పాట్లు సజావుగా చేశాం. సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సంవత్సరం 150,000 వరకు కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామంటే జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారుచిట్టి NTV విశాఖ నుంచి.